వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు అటుకుల మిక్సర్ తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది ఈవినింగ్ స్నాక్స్గా మనం బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇంకా దీన్ని మీరు నేను చెప్పిన పద్ధతిలో కానీ ఫాలో అయితే ఈజీగా మనం స్వీట్ స్టాల్లో ఎలా అయితే చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా బాండీలో నూనె వేసేసుకొని వేడి చేసేసుకున్నాను. ఇట్లా జాలి అది గరిటెలాగా ఉంది కదండి వెడల్పుగా, అదైతే కంపల్సరీ ఈ ఫ్రైకి అవసరం అవుతుందండి. ఎందుకంటే ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. 1 కప్పు వేరుశనగ గుళ్ళు తీసేసుకున్నాను. అటుకులు అయితే నేను 1.5 పెద్ద అదే గ్లాస్తో తీసుకున్నానండి. గట్టిగా ఉండే అటుకులు తీసుకున్నాను. ఇంకా చిన్న కప్పుతో మనం చట్నీ చేసుకుంటాం కదా, ఆ శనగపప్పు కూడా తీసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇట్లా 1 by 1 ఫ్రై చేసుకుంటూ రావాలండి. తర్వాత ఇవి కిస్మిస్లు లేదా ఎండు ద్రాక్షలు అంటారు. ఖచ్చితంగా ఈ మిక్చర్కి ఈ ఎండు ద్రాక్ష వేయండి. మీ మిక్చరు చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కొంచెం కారంగా, కొంచెం తీయంగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వేయండి, చాలా బాగుంటుంది. ఇంకా అటుకులు, ఈ గట్టిగా ఉండే అటుకులు వచ్చేసి కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. అట్లా మొత్తాన్ని వేయించేసేసుకోవాలి. అటుకులన్నిటినీ కూడా గట్టిగా ఉండే అటుకులను తీసుకోండి. ఇట్లా మొత్తానికి వేయించేసుకున్నాను. ఈ వేరుశనక్కాయ గుళ్ళు, మనం చట్నీ శనగపప్పు, ఎండు ద్రాక్ష, గట్టిగా ఉండే అటుకులు అన్నీ వేసేసుకున్నాను. కొంచెం పసుపు, ఒక 2 టీ స్పూన్లు వచ్చేసేసి కారం తీసుకున్నాను. కొంచెం సాల్ట్. ఈ కరేపాకు అనేది లాస్ట్ వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుందంటే పొయ్యి ఖరాబ్ కాకుండా ఉంటుంది. దంచిన తెల్లగడ్డలు వేసేసుకున్నాను. ఇంకా దీన్ని మొత్తం కూడా ఈ అటుకుల మిక్చర్నంతా కూడా మిక్స్ చేసేసుకోవడమేనండి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది ఈ అటుకుల మిక్సరు. మొన్న నేను బొరుగుల మిక్సర్ చూపించాను కదా, దానికంటే కూడా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే పూర్తిగా ఒక 15 రోజులు నిలవ ఉంటుందండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బొరుగుల మిక్చర్ లాగా దీన్ని కూడా చేసుకొని తినండి. థ్యాంక్ యూ అండి.